హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా చాలా బాగున్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్. అండ్ మీరు వింటున్నారు గ్యాప్. ఓకే. అండ్ అందరికీ ఫస్ట్ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను. దీంట్లో నచ్చటానికి ఏముంది, ఆల్రెడీ మీ అందరికీ తెలిసిన స్టోరీనే. బట్ స్టిల్ కొంచెం వ్యత్యాసంగా చెప్తున్నాను కాబట్టి ఈ స్టోరీని యాక్చువల్గా చాలామంది అన్ని లాంగ్వేజ్లో డిఫరెంట్ లాంగ్వేజెస్లో వాళ్ళ స్టైల్స్లో ఆల్రెడీ చెప్పి ఉన్నారు. బట్ నేను కొంచెం డిఫరెంట్గా రెండు సిరీస్ని కలిపి చెప్తున్నాను కాబట్టి మేబీ ఇది కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు మీ అందరికీ అని నేను అనుకుంటున్నా. నాకు తెలీదు ఎంతమందికి డిఫరెంట్గా ఉంది అనేది. బట్ స్టిల్ తెలిసిన స్టోరీనే మళ్ళీ విని మీరు నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ యాక్చువల్గా ఈరోజు ఎపిసోడ్ పెట్టకపోవడానికి రీజన్, నేను నిన్న ఫంక్షన్కి వెళ్ళున్నాను. అరౌండ్ ఒక 300 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ జర్నీ చేశా. సో మార్నింగ్ 7కి వెళ్తే మళ్ళీ నైట్ 7కి కానీ ఇంటికి వచ్చా. సో ఇంకా టయర్డ్ అయిపోయాను. అండ్ మా హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నారు, రికార్డింగ్ కుదరలేదు. అండ్ నేను నిన్న 8:30కే పడుకుని పోయాను. వచ్చాను, స్నానం చేశాను, ఏదో కొంచెం నైట్ తినను కూడా లేదు, ఫస్ట్ పడుకోవాలంతే అనిపించింది, పడుకుని పోయాను. సో అందుకే మీకు ఈరోజు ఎపిసోడ్ రాలేదు. యాక్చువల్గా ఈరోజు కూడా మేబీ మా హస్బెండ్ బయటికి వెళ్ళి ఉండుంటే నేను చేసి ఉండేదాన్ని రికార్డింగ్. బట్ ఆయన ఇంట్లోనే ఉన్నారు బికాజ్ ఆయనకి ఈరోజు నైట్ డ్యూటీ. సో ఆయన ఇప్పుడు నైట్ డ్యూటీకి వెళ్ళాక నేను రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను మీ అందరి కోసం. అండ్ ప్లీజ్ నా ఈ కష్టాన్ని మీరు గుర్తించి చూసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ చేయండి. హైప్ చేయడం మర్చిపోకండి. లీడర్ బోర్డులో మన ఏదో ఒక్కసారన్నా లీడర్ బోర్డులో మన ఛానల్ నేమ్ రావాలి, లవ్ అండ్ ప్రైడ్ అని చెప్పేసి. సో ప్లీజ్, ఎందుకంటే 100 మెంబర్స్ లీడర్ బోర్డులో 100 మెంబర్స్కి స్పేస్ ఉంటుంది. సో 100 మెంబర్స్లో 100th మెంబర్నైనా పర్లేదు, బట్ మీరు హైప్ ఇవ్వటం వల్ల మన స్టోరీస్ చాలా బాగుంటాయి. సో ప్లీజ్ హైప్ కూడా కొట్టండి. అండ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఫస్ట్ ఇట్లా స్టార్ట్ చేయగానే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే ఇలా స్టార్ట్ చేయగానే లైక్ కొట్టేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే మీరు మొత్తం స్టోరీ వినండి, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ కొట్టండి. ఓకేనా? ఓకే. ఇక పేరుల గురించి అనుకుంటున్నాము. యాక్చువల్గా పేర్లు అందరికీ ఓకే కదా, అందరికీ ఓకే కాకపోయినా నేను చేయగలిగేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ పేర్లా నేను చెప్పలేను. ఓకే. అండ్ గుర్తుండవు. అండ్ ఏంటంటే కొంచెం దగ్గరగా ఉంటాయి అని చెప్పేసి నేను ఆ పేర్లు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకే. అండ్ సోను గారు, ఆర్ యూ హ్యాపీ? నేను మీ నేమ్ యాక్చువల్గా లాస్ట్ మాయాలోనే మీరు నన్ను రిక్వెస్ట్ చేశారు మీ నేమ్ యూజ్ చేసుకోమని చెప్పి. బట్ అప్పుడు కుదరలేదు బికాస్ అప్పటికే నేను 2 ఎపిసోడ్స్ స్కెడ్యూల్ చేసి ఉంచున్నాను కాబట్టి. బట్ ఈసారి మీ నేమ్ యూజ్ చేశాను. ఐ హోప్ యు ఆర్ హ్యాపీ. ఇఫ్ యు ఆర్ హ్యాపీ ప్లీజ్ కమెంట్ బాక్స్లో ఐఎమ్ వెరీ హ్యాపీ అని కమెంట్ చేయండి. ఓకేనా? ఓకే దెన్ ఇక లేట్ చేయకుండా స్టోరీ గురించి మాట్లాడుకుందాం. సో ప్రీవియస్ ఎపిసోడ్లో నేను అందరి ఇంట్రో ఇచ్చేసాను. అండ్ లైక్ వాళ్ళ బామ్ ఎలాంటిది, తర్వాత వాళ్ళ ముగ్గురు మనవరాళ్ళు ఎలాంటి బిహేవియర్లో ఉన్నవాళ్ళు, అండ్ పెద్ద మనవరాలు ఎలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, మధ్యలో 2వ మనవరాలు ఎలా చనిపోయింది, అండ్ 3వ మనవరాలు వాళ్ళ బామ్మ అంటే ఎంత భయపడుతుంది, ఇదంతా మనం ఫస్ట్ ఎపిసోడ్లో చూసేసాం. అయితే ఫస్ట్ ఎపిసోడ్లో నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను ప్రియా గురించి. సో అది ఇక్కడ చెప్పుకుందాం. ఓకే. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే, ప్రియాకి 15 సంవత్సరాలు ఉంటాయి, సమ్వేర్ అరౌండ్ 10th గ్రేడ్ అట్లా చదువుతున్నప్పుడు తనకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది అనమాట. తనకు బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. తను ఏంటి అంటే తను ప్రియాని లవ్ చేస్తుంది అనమాట. లవ్ చేసి తను వచ్చి ప్రపోజ్ చేస్తుంది.
సో తను వచ్చి ప్రపోజ్ చేస్తుంది అనమాట, లైక్ ప్రియా, ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ, నాకు నువ్వు జీవితాంతం నువ్వు నాకు తోడుగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను, సంథింగ్ లైక్ దట్ డైలాగ్స్ అన్నీ కొడుతూ ఉంటుంది. ప్రియా ఎలా అంటే వాళ్ళ బామ్మ పెట్టే టార్చరు, తను పెట్టే రెస్ట్రిక్షన్స్, తను పెంచే విధానము తనకి ఏమీ నచ్చవు ప్రియాకి. కాబట్టి ఏంటంటే అసలు రిలేషన్షిప్స్ అన్నా మనుషులన్నా తనకు అస్సలు నచ్చరు. వాళ్ళ బామ్మ బిహేవియర్ తోటి తన మెంటాలిటీ అలా ఉంటుందన్నమాట. అసలు తనకి ఎవ్వరూ వద్దు, తన ఇద్దరు చెల్లెళ్ళు ఉంటే చాలు అనుకుంటుంది అనమాట. అంతే తప్ప తనకి మనుషులన్నా వాళ్ళ ప్రేమలన్నా వాళ్ళ చిరాకు, తనకి అదే బంధుత్వాలు, వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్స్, ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం, కమిట్మెంట్స్ తీసుకోవడం తనకు అసలు నచ్చదనమాట. అందుకని అయ్యయ్యో నాకు ఇట్లాంటివన్నీ పడవమ్మా, నువ్వు నేను మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అలానే ఉందాం, నీకేమన్నా చదువులో డౌట్స్ ఉంటే నన్ను అడుగు, నాకు చదువులో డౌట్స్ ఉంటే నిన్ను అడుగుతా, నేను అంటే నువ్వు టాపర్ అని, నీకు చాలా టెక్ కదా అది ఇది అని అమ్మాయి అంటదనమాట. అంటే అలాంటివన్నీ ఏమీ లేవు, నాకు ఇట్లాంటివి అంటే పడవు, రిలేషన్షిప్స్కి బాండింగ్స్కి బంధాలకి అన్నిటికీ నేను చాలా దూరం, కాబట్టి నువ్వు నాతో ఉన్నా సంతోషంగా ఉండలేవు, మనం బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉండిపోదామని ఒక క్లారిటీ ఇచ్చేస్తే ఆ అమ్మాయికి ప్రియా, అండ్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక 5-6 months తర్వాత ఆ అమ్మాయి ఒక ప్రాబ్లంలో ఇరుక్కొని సీరియస్గా ప్రియా దగ్గరికి, ప్రియా నాకు నీ హెల్ప్ కావాలి అర్జెంట్ అని అంటది అనమాట. నా హెల్పా, నీకా, ఏంటి అని అంటది అనమాట. అనగానే యాక్చువల్గా నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కున్నాను అని అంటది. ప్రాబ్లమా ఏంటి అని అంటది, బికాస్ షీఈస్ హర్ బెస్ట్ ఫ్రెండ్ కదా. సో ఏదన్నా ఉంటే సరే తను కుదిరితే సాల్వ్ చేద్దాం అనుకొని ఏంటి అని అడుగుతుంది అనమాట, చాలా కన్సర్న్గా అడిగితే యాక్చువల్గా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ 3rd month అని చెప్పుద్ది అనమాట. షాక్ అయిపోతుంది, వాట్ అని అంటారనమాట. అవును ప్రెగ్నెంట్ అని అంటారనమాట. అనగానే ప్రియా ఏంటి, నీ ఏజ్ ఏంటి, నువ్వు చదువేంటి, నువ్వు చేసే శకలేంటి, అది ఇదని గట్టిగా తిడుతుంది. ఫస్ట్ తిట్టిన తర్వాత కన్సర్న్ తోటి ఇంతకు ఎవరు వాడు అని అడుగుతుంది అనమాట. అడుగుతుంటే అదే మన క్లాస్లో సందీప్ ఉన్నాడు కదా ఆ అబ్బాయి అని అంటదన్నమాట. ఏది, ఆ పాలిటీషియన్ కొడుకు వాడేనా అని అంటది ప్రియా. అనగానే ఆ అమ్మాయి వాడే అని అంటదన్నమాట. పాలిటిక్స్లో ఉన్నవాడిని ఎలా నమ్మావే నువ్వు అసలు అని మళ్ళీ తిట్టుద్ది అనమాట. తిట్టిన తర్వాత అబ్బాయి ఇవన్నీ కాదు, మా అమ్మని తలుచుకుంటేనే భయం వేస్తుంది, మా అమ్మకి ఇట్లా, మా అమ్మ మామూలుగానే నా ఫ్రెండ్స్ అన్నా, నా ఫ్రెండ్షిప్స్ అన్నా, నా తిరుగుళ్ళు అన్నా, నా పార్టీస్ అన్నా మామూలుగానే నచ్చో, ఊరికే తిడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే నన్ను చంపేస్తుంది మా అమ్మ, ప్లీజ్ హెల్ప్ చేయని ఆ అమ్మాయి బతిలాడుతూ ఉంటుంది ప్రియాని. ప్రియా మళ్ళీ తిడుతుంది, మరి తిట్టరా, ముద్దు పెట్టుకుంటారా, ఎంత నీ వయసు ఎంత, నువ్వు చేసే పనులేంటి, 15 సంవత్సరాలకే నువ్వు ప్రెగ్నెంట్ అంటే మరి తిట్టరా, అది ఇదని రివర్స్ అవుతుంది. అవి సరే నాకు కొంచెం టైం ఇవ్వు, నాకు మాత్రం ఏం తెలుసు ఇలాంటి వాటి గురించి అని అంటదనమాట. అనగానే సరే బట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ అని అడుగుతుంది అనమాట, రిక్వెస్ట్ చేస్తుంది. అనగానే సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకి ఈ లోపు అమ్మాయికి 4th month కూడా వచ్చేస్తుంది. సో కొన్ని రోజులకి అంతా సర్వే అంతా చేసుకొని సీరియస్గా ఒక చిన్న బాటిల్ ఒకటి చేతిలో పట్టుకొని, ఒక టానిక్ లాంటిది చేతిలో పట్టుకొని, చూడు నేను ఇంటర్నెట్ మొత్తం చదివిన, అన్నీ చూసిన, నాకు తెలిసిన వాళ్ళని అందరినీ కనుక్కున్నా, వాళ్ళు ఈ ఏజ్లో ప్రెగ్నెన్సీ అంత కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు అంటే లైక్ ప్రెస్టీజ్, రిప్యుటేషన్ ఇవన్నీ దెబ్బతింటాయి. కాబట్టి నేను చదివింది, నేను తెలుసుకుంది అయితే అబార్ట్ చేయటం. కానీ నీకు ఆల్రెడీ 4th month ఎంతో వచ్చేసింది కాబట్టి ఐ థింక్ అబార్ట్ ఈస్ నాట్ కరెక్ట్ చాయిస్ కాదు. బట్ స్టిల్ మీ అమ్మకు భయపడో లేకపోతే సొసైటీకి భయపడో నువ్వు చేసుకోవాలి అనుకుంటే ఇదిగో ఇది మందు అని చెప్పి ఆ మందు కూడా ఇచ్చేసి, ఇక నీకు నాకు ఏ సంబంధము లేదు, నాకు ఇలాంటి ఫ్రెండ్స్ వద్దు నా లైఫ్లో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట ప్రియా. ఇంకా అమ్మాయికి ఏం చేయాలో తెలియక ఆ మందు బాటిల్ అలా పట్టుకొని తను కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. ఇది యాక్చువల్గా నేను ఫస్ట్ ఎపిసోడ్లోనే చెప్పుండాల్సింది, ఈ బిట్ మర్చిపోయాను. ఓకే, సో అది మీరు ఆ బిట్ని ఆ ఫస్ట్ ఎపిసోడ్లో యాడ్ చేసుకోండి. ఓకే, సో అలా తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత
10 సంవత్సరాల తర్వాత మన మన ప్రియాకి ఒక 25 ఇయర్స్ వచ్చేసినాయి. సో 25 ఇయర్స్ వచ్చేసిన తర్వాత యాక్చువల్గా అయితే ఏంటి, వాళ్ళ ఇంట్లో ఉంటే పెళ్లి చేస్తారు. బట్ తను వాళ్ళ ఇంట్లో ఉండదు కదా. సో ఉండదు కాబట్టి ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళ బామ్మకి. అర్థం కాక సోనుని రిక్వెస్ట్ చేస్తుంది, మీ అక్కని ఎలా అయినా చేసి ఇంటికి తీసుకురా, తనకి 25 ఇయర్స్ వచ్చేసినాయి, తనకి పెళ్లి చేయాలి, తన బాధ్యతలు నన్ను తీర్చుకోవాలి, అది ఇదేం రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. బట్ ఆ అమ్మాయి రాదు. సో మొత్తానికి ఒక 5 సంవత్సరాలు వాళ్ళ సోను కష్టపడితే తనకి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే ఆల్మోస్ట్ సోనుకి ఒక 24 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇక సోను బాధపడలేక రోజు బతిలాడుతుందని చెప్పేసి సోను కోసం ఇంటికి వస్తుంది అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఆ బామ్మ ఊరుకోవాలన్నా ఊరుకోదు. లేదు, ఇప్పటికైనా పర్లేదు, 30 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి అంటదనమాట. అనగానే ఇట్లాంటివి ఉంటాయనే నేను ఇన్ని సంవత్సరాలు ఇంటికి రాలేదు, బట్ ఇప్పుడు మళ్ళీ అదే బాధ్యత తీసుకోవాలి, అవే రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవ్వాలి అంటే నేను ఉండను అని అంటది ప్రియా. అని అంటే సోను, అబ్బా అక్క, ఆమె ఏదో అంటది, నీకు నచ్చింది నువ్వు చేద్దులే, బట్ ఆమె మాట వింటున్నట్టన్నా చెయ్యి అని రిక్వెస్ట్ చేస్తారనమాట. అంటే అలా అంటావా, అయితే ఓకే అని చెప్పేసి ఆ అమ్మాయి సరే మీ ఇష్టం అని వదిలేస్తుంది. అనగానే ముసలావిడ ఎంతో ఆనందంగా ఒక సంబంధం తీసుకొస్తే ఎస్ వాడే ఆ సందీప్ గడు, వాడిని ఓకే చేస్తారన్నమాట. సందీప్ గురించి అంతా తెలిసిన ప్రియా పెళ్లి చేసుకుంటుంది. అసలే ఆమెకు రిలేషన్షిప్స్ మీద, బాండింగ్స్ మీద, బాధ్యతల మీద, రెస్పాన్సిబిలిటీస్ మీద, కమిట్మెంట్స్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేని ఒక పిల్ల. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి సందీప్ అనే మనిషి, ఆ గురించి అన్నీ తెలిసిన ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుందా? చేసుకోదు కదా. బట్ ప్రిపేర్ అయ్యే ఉంటుంది ప్రియా అన్నిటికీ. సరే ఎంగేజ్మెంట్కి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తుంది వాళ్ళ బామ్మ. సరే ఎంగేజ్మెంటే కదా అని చెప్పేసి ఎంగేజ్మెంట్ చేసుకుంటుంది అనమాట. ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళ చెల్లి కూడా ఓకే ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది, ఏ గోళ లేకుండా అని చెప్పి సోను అనుకుంటుంది. సో సోను కూడా ఇంకా హ్యాపీగా ఓకే షాపింగ్ అని అదని ఇదని ఇంకా పెళ్ళికి కావాల్సినవి అన్నీ చేస్తారు కదా. ఇంకా వాళ్ళ బామ్మకి ఎటువంటి డౌటు రాకుండా సోను అండ్ ప్రియా ఇద్దరు బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి రోజు వచ్చిన తర్వాత ఇంకా మన ప్రియా ఆలోచిస్తారనమాట, ఇక్కడుండి ఎవరిని ఎంటర్టైన్ చేయాలి నేను, ఓకే అలానో పెళ్లి చేసుకోను, నేను ఆల్రెడీ డిసైడెడ్, ఇంకా నేను ఇక్కడ ఉంటే బలవంతంగా కూర్చోబెట్టైనా పెళ్లి చేసేస్తారని చెప్పేసి అందరూ ఎవరికి వాళ్ళు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు సీరియస్గా ఆ ఎంగేజ్మెంట్ రింగ్ తీసి ఆ టేబుల్ మీద పెట్టేసి సీరియస్గా ఆ వెడ్డింగ్ డ్రెస్తో అట్లనే పారిపోతూ ఉంటుంది అనమాట. పారిపోయేటప్పుడు సోనుకి ఎదురయ్యి అయ్యో అక్క ఎక్కడికి అని అంటుందన్నమాట. నీకు తెలుసు కదా నేను ఈ పెళ్ళికి రెడీ కాదు అని, ఇంకెందుకు వెయిట్ చేయటం, వెళ్ళిపోతున్నా అని అంటుందన్నమాట. అనగానే సోను ఒక నవ్వు నవ్వి ఓకే ఓకే అని కొంచెం ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే మాట్లాడి, బట్ ఏమీ తెలియనట్టుగా వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళి బామ్మ మన అక్క ప్రియా అక్క పారిపోతుంది అని చెప్పుద్ది అనమాట. అనగానే తను షాక్ అయిపోతుంది. బామ్మ షాక్ అయిపోయి ఏంటి పారిపోతుందా అని చెప్పేసి ఫాస్ట్గా తను బయటకు వచ్చి మెయిడ్స్కి అందరికీ ప్రియాని పట్టుకుంటారా అని అంటుంటుంది అనమాట. ఈలోపు ఆ పెళ్లి కొడుకు సందీప్ వింటాడు ప్రియా పారిపోతుంది అని. అంతే వాడు గబ్బగబ్బా ఉరికొస్తూ ఉంటాడనమాట. ఈలోపు అక్కడికి ఒక ట్యాక్సీలోంచి ఒక ఇద్దరు దిగుతారు. ఆ ట్యాక్సీలోకి ఈ అమ్మాయి ప్రియా ఎక్కేసి పోనీ అన్నాడు అనమాట. అనగానే వాడు ఆ డ్రైవర్ పోనిస్తాడు. వీళ్ళు కొద్ది దూరం ఆ కారు వెనకాల ఉరుకుతారు, కానీ ఇక పట్టుకోలేమని డిసైడ్ అయిపోయి వాడు అలా ఏమీ చెయ్యలేక అలా ఆగిపోతాడు. ఆ అబ్బాయి సందీప్ ఆగిపోగానే వాడిని ఒకసారి చూసి ఒక లూజర్ లాగా ఒక లుక్ ఇచ్చేసి వాడికి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రియా. సో ఇలా తన మ్యారేజ్ బ్రేకప్ అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు
మన శామ్కి 24 వచ్చేసినాయి కదా. ఐ మీన్ శామ్ అన్నాను మళ్ళీ, సారీ, సోను. సో సోనుకి ఒక 1 year తర్వాత సోనుకి 25 వచ్చేసినాయి. 25 తర్వాత మరి పెళ్లి చేసుకోవాలి కదా అని అంటే, అప్పుడు ఒకరోజు ఇలానే కూర్చోబెట్టుకొని అలా బామ్మ సోనుని, సోను నాకంటూ మిగిలింది నువ్వు ఒక్కదానివే, నీకు కూడా 25 సంవత్సరాలు వచ్చేసినాయి కాబట్టి నువ్వన్నా పెళ్లి చేసుకో నేను చెప్పినట్టు అని అంటదనమాట వాళ్ళ బామ్మ. అనగానే సోను, బామ్మ నేను పెళ్ళి చేసుకుంటా, నువ్వు చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా, కానీ ఓకే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక 5 సంవత్సరాలు టైం కావాలి. ఓకే నేనేంటి, అసలు నేనేం చేయగలను, నేను ఎందులో రాణించగలను, ఇవన్నీ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ పెళ్లి చేసుకొని ఒక ఫ్యామిలీని గడిపి ఒక రెస్పాన్సిబిలిటీ ఇది కాదు నాకు కావాల్సింది అని అంటారనమాట. అనగానే వాళ్ళ బామ్మ ఆలోచనలో పడుతుంది. ఓకే పెద్దది అలా పారిపోయింది, రెస్ట్రిక్ట్ చేశాను కాబట్టి అలా పారిపోయింది. రెండో దాన్ని రెస్ట్రిక్ట్ చేశాను కాబట్టి అసలు మన లోకంలోనే లేకుండా వెళ్ళిపోయింది. ఇక నాకంటూ మిగిలింది ఇది ఒక్కతే, దీన్ని కూడా రెస్ట్రిక్ట్ చేసి దీన్ని కూడా నేను దూరం చేసుకుంటానేమో అని ఒక చిన్న ఆలోచనలతోటి, సరే అయితే నీకు 5 సంవత్సరాలు టైం, నువ్వు అడిగినట్టే ఒక 5 సంవత్సరాలు టైం ఇస్తున్నా, ఈలోపు నీకు కావాల్సింది చేసుకో. ఓకే నువ్వు దేంట్లో రాణించగలను అనుకుంటున్నావో అవన్నీ నువ్వు చేసుకో, కానీ 5 సంవత్సరాల తర్వాత నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్పుద్ది అనమాట. అంటే అప్పుడు సోను థ్యాంక్ యూ బామ్మ అని చెప్పేసి తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇటుపప్పు ఇంకా పారిపోయి వచ్చేసింది కదా అక్కడ పెళ్ళి నుంచి, మరి ఏదో ఒక రకంగా బ్రతకాలి కదా. సో బ్రతకడం కోసం తను కూడా ఒక చిన్న షాప్ రెంట్కి తీసుకొని ప్రియ దాంట్లో తను ఆల్రెడీ వేసిన పెయింటింగ్స్ అన్నీ తగిలించుకొని ఒక ఎవరన్నా వచ్చి లైవ్ పెయింటింగ్ మేము ఇలా కూర్చుంటామండి, మాది పెన్సిల్ స్కెచ్ చేసి ఇవ్వండి, సంథింగ్ లైక్ దిస్ ఏదైనా రిక్వెస్ట్ చేసి, లేదా ఒక సీనరీ ఇచ్చి దాన్ని మీరు పెయింటింగ్ వేసి ఇవ్వండి, ఇలా ఇక పెయింటింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటుంది అనమాట. స్టార్ట్ చేసుకొని వచ్చేపోయే వాళ్ళకందరికీ పెయింటింగ్స్ వేసి ఇవ్వటం, ఆల్రెడీ పెయింటింగ్స్ అమ్ముకుంటూ అలా తన కాలం గడుపుతూ ఉంటుంది. ఒక హాస్టల్లో 1 BKH రూమ్ ఉంటుంది, దాంట్లో రెంట్కుంటూ ఉంటుంది అనమాట. సో తను షాప్ నుంచి వచ్చేసరికి అక్కడున్న హాస్టల్ మేనేజర్స్ ఉంటారు కదా, డబ్బులు అడుగుతారు కదా, అలా అడుగుతారనమాట. నువ్వు ఇంకా రెంట్ కట్టలేదు, రెంట్ కట్టాలి, 8,000 దాకా కట్టాలి నువ్వు అని అంటారనమాట. రేపొద్దున తీసుకోండి అని రెక్లెస్గా ఆన్సర్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వెళ్ళిపోయి సోనుకి ఫోన్ చేస్తుంది. సోనుకి ఫోన్ చేయగానే వాళ్ళ బామ్మ స్పీకర్లో పెట్టు అని చెప్పుద్దన్నమాట. అనగానే సరే అని స్పీకర్లో పెట్టి మాట్లాడుతుంటుంది. అక్క ఏంటక్క ఫోన్ చేసావు అంటే, సోను నాకు అర్జెంటుగా ఒక 8,000 పంపించవా, రెంట్ కట్టాలి అని అంటారన్నమాట. 8,000 నువ్వు అడుక్కోవటం ఏంటక్క, ఇదంతా మనదే, ఈ ఆస్తి అంతా నీదే, దీంట్లో నువ్వు అడుక్కునేది ఏముంది, నువ్వు ప్యాలెస్కి వచ్చేసి నీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు, ఇంత పెద్ద ప్యాలెస్ ఉంచుకొని నువ్వు ఎందుకక్క రెంట్కుంటావు అని చెప్పి వాళ్ళ చెల్లి సోను అంటదనమాట. అంటే నేనా ఆ ప్యాలెస్కా, నేనైతే రాను, మన బామ్మ చచ్చేదాకా నేను ఆ ప్యాలెస్లో అడుగు కూడా పెట్టను, నాకు అవసరమే లేదు ఆ డబ్బులతో ప్రస్తుతం, కాబట్టి నువ్వు పంపగలిగితే పంపు, లేకపోతే లేదు అని చాలా సీరియస్గా ఫోన్ కట్ చేసేస్తుంది అనమాట. సారీ అంటది. అనగానే అదేంటక్క అలా మాట్లాడతావు అంటే, ఇదంతా కాదు, ఇప్పటిదాకా నువ్వు నాకు 72,000 ఇచ్చావు, ఈ 8,000 ఇచ్చావు అనుకో మొత్తం 80,000 అవుతుంది అని అంటదనమాట. ఏంటక్క లెక్కలు రాసుకుంటున్నావా, నేను ఎంత ఇచ్చాను ఏంటి అని అంటే, అకౌంటబిలిటీ ఉండాలి కదా అందుకే రాస్తున్నాను అని అంటే, అయితే ఇదంతా బాగాలేదక్క, ఇట్లా అంతా చేయబాకు అని వాళ్ళ సోను అంటదనమాట. అనగానే ఇట్స్ ఓకే, ఇంతకు నువ్వు పంపించగలవా లేవా అని అంటది. అది కాదక్క అంటే, ఏం అక్కర్లేదులే అని కోపంగా ఫోన్ కట్ చేసేస్తుంది ప్రియ. అప్పుడు వాళ్ళ బామ్మ నవ్వి, నువ్వు అసలు 1 రూపాయి కూడా పంపించకు, అసలు తన దగ్గర డబ్బులే లేకపోతే
ప్రెషర్ పెరిగిపోతుంది. అందరూ డబ్బులు అడుగుతూ ఉంటారు, రెంట్లు అడుగుతూ ఉంటారు, తిండి లేక అన్నీ ఏమీ లేక తన మీద ప్రెషర్ పడినప్పుడు తనే ప్యాలెస్ కొనుక్కుంటూ వస్తుంది. సో నువ్వు డబ్బులు పంపించుకో అని అంటది వాళ్ళ బామ్మ. చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోతే చెల్లెలు ప్రేమ ఉంటుంది కదా అక్క మీద. సో తను 8,000 అడిగితే తిను 20,000 పంపిస్తుంది అనమాట. 20,000 పంపించేసరికి నా చెల్లి అంటే నా చెల్లి, షీస్ రియల్లీ సూపర్ అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫీల్ అయ్యి ఆ 20,000 ఇచ్చినట్టుగా మళ్ళీ ఆ బుక్లో రాసుకుంటుంది అనమాట. రాసుకున్న తర్వాత ఇంకా అట్లా వాళ్ళు ఇంకా ఆ రోజు నైటు పడుకుండిపోతారు. పడుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే ఇంకో మెయిన్ లీడ్ మన మధు. చిన్నప్పుడు మాట్లాడుకున్నాము, పెద్దగా అయిన తర్వాత అనమాట. చాలా బ్యూటిఫుల్గా యూనో వెరీ క్యూట్గా, షీఈస్ జస్ట్ 21-22 ఇయర్స్ ఉంటాయి తనకు అంతే. అండ్ మన 21-22 కాదులే కానీ ఆల్మోస్ట్ ఒక 7 years గ్యాప్ ఉంటుంది మన సోనుకిను మధుకి. 7-8 years గ్యాప్ ఉంటుంది. సో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే. సో ఆ ఏజ్లో ఆ అమ్మాయి సీరియస్గా ఒక టీనేజ్ అమ్మాయి అనుకోండిగా లేచి రెడీ అయ్యి, అంటే వాళ్ళది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. సో తనకున్న వాటిల్లో ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా వేసేసుకొని ఒక మ్యూజిక్ కాంటెస్ట్ కోసం, మ్యూజిక్ ఈవెంట్ కోసం రెడీ అయ్యి వెళ్తుంది అనమాట. తనకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. యాక్చువల్గా అయితే మనకి గ్యాప్లో తన పేరు యోకినో ఏదో ఉంది, బట్ మనకి అవన్నీ పలకవు కాబట్టి యష్మి అని పెట్టుకుంది. యష్మి ఓకేనా? యష్మి ఓకే. సో యష్మి అని పెట్టుకుందాం. సో యష్మి అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది చైల్డ్హుడ్ నుంచి. సో యష్మి అని ఇంకొక అబ్బాయి కూడా క్లాస్మేట్ ఒకడు ఉంటాడనమాట. సో వాళ్ళిద్దరు, సో వాళ్ళ పేరెంట్స్ కింద కూర్చొని ఉంటే తిని ఫాస్ట్గా రెడీ అయిపోయి కిందికి వస్తుంది. కిందికి వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ చూసి వావ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నావమ్మా అని చెప్పంటామంటే స్టెప్ ఫాదర్ అనమాట. వాళ్ళ మమ్మీ డివోర్స్డ్, మళ్ళీ మ్యారీడ్. సో స్టెప్ ఫాదర్ అలా ఇంకా సరే అని చెప్పేసి ఎక్కడికి బయలుదేరుతున్నారు అని అంటే, మేము ఇట్లా మ్యూజిక్ ఈవెంట్ ఒకటి ఉంది, సో దాన్ని చూడడానికి వెళ్తున్నాము అని చెప్పి హ్యాపీగా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళగానే ఆ అమ్మాయికి మధుకి ఏదన్నా ఒక మంచి, ఇప్పుడు మనం కనుక ఒక సినిమా చూస్తున్నప్పుడు మన పార్ట్నర్స్ని ఊహించుకుంటాం కదా, అలా తనే ఏ ఈవెంట్కి వెళ్ళినా ఎక్కడ ఏది చేసినా సోనుని ఊహించుకుంటూ ఉంటుంది అనమాట. సో అంత ఇన్స్పైర్ అవుతుంది సోను అంటే మన మధు. నీ లైఫ్లో ఇన్స్పిరేషన్ ఎవరు అంటే సోను అని చెప్పుద్ది ఎప్పుడైనా తను. సో అంత ఇన్స్పిరేషన్ అనమాట తనకి. సో ఆ మ్యూజిక్ ఈవెంట్లో తనకి చెయ్యి అందించినట్టుగా, తనని డ్యాన్స్ మీదకి తీసుకొచ్చినట్టుగా, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసినట్టుగా, తనకు ఆల్మోస్ట్ ఒక బ్యూటిఫుల్ ఐ కాంటాక్ట్ ఇచ్చి మంచి ముద్దు పెడుతున్నట్టుగా కలగంటది అనమాట. అలానే ఆ మ్యూజిక్ ఈవెంట్ అయిపోయాక ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత యష్మి అంటదనమాట, తన ఫొటోస్ చూస్తూ ఉంటుందన్నమాట. ఇంటికి రాగానే మధు సోను ఫొటోస్ చూస్తూ ఉంటే నేను చూస్తూనే ఉన్నా. ఓకే, ఈ మధ్య నువ్వు బాగా బిజీ అయిపోతున్నావు, నీ కళల్లో ఎప్పుడు చూసినా సోను గురించి ఆలోచిస్తూ చూస్తున్నా అని అంటది అనమాట. అప్పుడు మధు అబ్బా అది కాదే అనగానే ఇట్స్ ఓకే అంటది యష్మి అని. అయినా నేను చూస్తున్నా, స్కూల్ ఏజ్ నుంచి చూస్తున్నా ఆ అమ్మాయి ఏ స్కూల్లో చదివితే ఆ స్కూల్లో నువ్వు కష్టపడి ఎంట్రన్స్ ఎగ్జాములు రాసి వాటిని పాస్ అయ్యి స్కాలర్షిప్స్ తీసుకొని తన చదివిన స్కూల్లోనే చదువుతూ తను ఏ సబ్జెక్ట్ అయితే చదివిందో ఆ సబ్జెక్ట్సే చదువుతూ తను ఏ గ్రాడ్యుయేషన్ అయితే చేసిందో అక్కడే గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేస్తూ ఇవన్నీ చేసావు. అండ్ కొన్ని రోజుల్లో తన ఆఫీస్లో కూడా నువ్వు వర్క్ చేయడానికి వెళ్తున్నావు. కానీ రేపు పొద్దున్న నేను తను గుర్తుపట్టలేకపోతే అని ఒక చిన్న డౌట్ వేస్తుంది అనమాట మధుకి. అప్పుడు మధు అవును, నేను నెక్స్ట్ వీక్ తన కంపెనీకి జాయినింగ్కి వెళ్తున్నాను, ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయాను, చాలా హ్యాపీగా ఉంది. బట్ నువ్వు అన్నట్టు నిజంగానే తను నన్ను గుర్తుపట్టలేకపోతే
అని తను కూడా క్వశ్చన్ మార్క్ వేసుకొని బాధపడుతూ ఉంటుందన్నమాట. అప్పుడు యష్మి, ఇట్స్ ఓకే, బాధపడకు, ఇప్పుడు నేను సోను, ఓకే, సో ఎలా బిహేవ్ చేస్తుంది సోను అనేది ఒక చిన్న ప్రాక్టికల్ వేసి చూసుకుందామని తన్ని బూస్టప్ చేయడానికి చెప్తుందన్నమాట. తను ఏంటంటే ఇప్పుడు తను సోను కదా, సో సోను ఇలా మాట్లాడుతుంది నిన్ను చూశాక, వావ్ నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా, చిన్నప్పటికంటే ఇప్పుడు చాలా బాగున్నావు, ఇంత ఎదిగిపోయావు, నువ్వు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నావు, నేను చాలా మిస్ అయ్యాను అని ఇలా నీ దగ్గరికి వచ్చిద్ది అని అంటదనమాట. అండ్ చెప్పాను కదా, తను ఎప్పుడు ఎక్కడ ఎవరిని చూసినా ఇట్లాంటి డ్రమాటిక్ దీంట్లో ఉన్నప్పుడు తను సోనుని మెమరైజ్ చేసుకుంటుంది అని. సో నిజంగా కూడా యష్మిలో సోనుని చూసుకుంటుంది. ఆ సోను బ్యూటిఫుల్ ఐ కాంటాక్ట్ అలా తనకి దగ్గరగా వస్తున్నట్టుగా చూస్తుంది అనమాట. చూసి చిచ్చి 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 అంటది అనమాట. తీరా బయటకు వచ్చిన తర్వాత యష్మిని చూసి ఓకే ఓకే అని ఇంకా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఇటువైపు తిను ఒకరోజు ఇలానే డ్రాయింగ్ వేస్తూ ఉంటే ఒక అమ్మాయి ప్రియా షాప్ ముందు నుంచి వెళ్తూ ప్రియాని చూస్తుంది అనమాట. పెయింటింగ్ చేసేది చూసి తను లోపలికి వస్తుంది. లోపలికి వచ్చి మీరు ఒక పెయింటింగ్కి ఎంత తీసుకుంటారు అని అడుగుతుంది అనమాట. అది నేను ఒక 200 తీసుకుంటాను అని చూస్తుంది అనమాట పైనుంచి కిందికి. చిన్న పిల్లలా ఉంది, దీనికి ఎందుకు పెయింటింగ్ గురించి అని అంటే అవునా అని చెప్పి తన జేబులో ఉన్న ఒక 200 రూపాయలు తీసి తన చేతిలో పెట్టి ఓకే అయితే నా పెయింటింగ్ వేయండి అని చెప్పి తనకి ఎదురుగా ఉన్న స్టూల్ మీద కూర్చుంటుంది అనమాట. నన్నే అని చెప్పేసి ప్రియా తన పెయింటింగ్ వేస్తుంది. వేసిన తర్వాత పెయింటింగ్ చూసుకొని వావ్ చాలా బాగా వేశారు, యాస్టీస్కి దించేశారుగా, ఓకే మీ పేరేంటి అని అడుగుతుంది అనమాట. అలానే మళ్ళీ ప్రియా పైనుంచి కిందికి చూసి నీ ఏజ్ ఏంటి, నువ్వేంటి, నీకు నాకు ఏంటి సంబంధం, నీకు నాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది, అసలు నా గురించి నీకు ఇన్ఫర్మేషనే అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు, నీ పని అయిపోయింది కదా అని అంటది ప్రియా. అంటే అరే అడగడంలో తప్పే ఉంది, నా పేరు ప్రియా, నా పేరు చెప్పాను కదా, ఇప్పుడు మీ పేరు చెప్పండి అని అడుగుతుంది మళ్ళీ. అనగానే జిడ్డురా బాబు ఇది వదిలేటట్టు లేదని చెప్పేసి ప్రియాంక అని చెప్తుంది అనమాట. అనగానే హే నీ పేరు నా పేరు ఒకటే, నా పేరు ప్రియా, మీ పేరు కూడా ప్రియా అంటే కన్ఫ్యూజ్ అయిపోతామేమో, మిమ్మల్ని నేను ఎలా పిలవచ్చు అని అడుగుతుందన్నమాట. అసలు నువ్వు నన్ను పిలవాల్సిన అవసరం ఏంటి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా అని అంటది ప్రియా, పెద్ద ప్రియా. అనగానే లేదు అని చెప్పి కొద్దిసేపు ఆలోచించి నేను ప్రీతు అని పిలుస్తాను అని అంటది. ఎడే ప్రీతునా అని అంటది ప్రియా. అంటే ప్రియా అంటే కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, అందుకే నువ్వు ప్రీతు నేను ప్రియా ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతుంది అనమాట. సో వాట్ నెక్స్ట్, నేను ఇంకా దీన్ని ఇంకా ఎంత బ్యూటిఫుల్గా చెప్పగలను అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో ట్రై చేస్తాను. అంతవరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.